అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకు ఉన్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. తులారాశి వాళ్ళందరికీ 9వ తారీఖు మార్చి 2025 నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు ఎలా ఉందనేది ఈ వారం చూద్దాం. తులారాశి అంటే మనకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్న రాశి. వీళ్ళకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు, ఈ యొక్క స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలో పుడతారు. కుజ నక్షత్రంలో అంటే చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుజ మహాదశ, రాహు మహాదశ అనేది స్వాతి నక్షత్రం, గురు మహాదశ అనేది విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ గ్రహాలు వాటి యొక్క దశలన్నీ మారుతుంటాయి. మరి వాళ్ళ ఏజ్ని బట్టి ఎవరికి ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దాని మంచిగా ఉందా లేదా, దానివల్ల ప్రయోజనం ఉందా, నష్టం ఉందా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్నీ కూడా మనం ఎంతో డిస్కస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా బాగా లగ్జరీ కంఫర్ట్గా చాలా కంఫర్ట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి ధనికులు, సంపద ఉన్నవాళ్ళు, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, అనేక రకాలుగా హైజీనిక్ అనమాట, బజ్జి శుభ్రతకి పేరు ఉన్నవాళ్ళు, నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు, మంచి భోజన ప్రియులు. ఎంత అద్భుతంగా ఉంది అసలు తులారాశి వాళ్ళందరికీ కూడా. ఈ వారంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం అనేది కూడా వీళ్ళకి అన్ని భోగాలకి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చు. అనేక విందులు వినోదాల్లో పాల్గొనడం అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో బాగా కలిసి వస్తుంది. ధన ఆదాయం విషయంలో మాత్రం వీళ్ళకి ఈ వారంలో చాలా బాగా కలిసి వస్తుంది. మంచి ధనవంతులు వీళ్ళు, సంపద బాగా ఉన్నవాళ్ళు తులారాశి వాళ్ళు. అలాగే వాళ్ళు ఎప్పుడు కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు, కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ఇస్తారు. వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగుల గురించి చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి రాశి అన్నమాట తులారాశి. వీళ్ళకి ఇదంతా అద్భుతంగా ఉండడమే కాదు, పరీక్షా సమయంలో పిల్లల గురించి ఎక్కువ టైం తీసుకుంటారు, ఎక్కువ స్పెండ్ చేస్తారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రణాళికలు రాస్తుంటారు. అలాగే ధన ఆదాయం బాగా పెంచుకుంటారు, కుటుంబ సంతోషం కోసం ఎప్పుడూ అహర్నిశలు కష్టపడుతుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి టైంకి స్నేహితులు, బంధువులు తక్కువ, ఉన్న వాళ్ళలో తక్కువ మందిని మెయింటైన్ చేస్తారు. అంటనట్టు ముట్టనట్టు ఉంటారు. ఎక్కువ డెప్త్గా వెళ్ళరు, సమయాన్ని వెచ్చించరు వాళ్ళ కోసం. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళ సెల్ఫ్ సమయం మీదే ఎక్కువ టైం గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో మనకు ధన ఆదాయం బాగుంది, అన్ని రకాలుగా విశేషంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎప్పుడు కూడా తక్కువ మంది ఫ్రెండ్స్ రిలేషన్ కలిగి ఉండి గుంపులో కలవకపోవటం, అలాగే వీళ్ళ జాతక రీత్యా వీళ్ళకి విలువైన ఆస్తులు, సంపదలు, భూములు, వాహనాలు అన్నీ చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఇవన్నీ చాలా బాగా కలిగి ఉన్న వాళ్ళే తులారాశి వాళ్ళని చెప్పాలి. సంపద బాగున్న వాళ్ళు లక్ష్మీపుత్రులు అన్నమాట. సో ఈ వారం కూడా వీళ్ళకి అనేక అనుకూలత, లావాదేవీలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పాలి. సంతానం పట్ల వీళ్ళు ఎంత మంచి ప్రణాళిక చేస్తారంటే
ఎప్పుడో జరగబోయేదాన్ని ముందుగానే రచన చేసి పెట్టేసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు గురించి రాసి పెట్టుకుంటారు. ఎవరిని డాక్టర్ని చేయాలి, ఎవరిని ఇంజనీరింగ్ చేయాలి, ఎవరిని చార్టర్డ్ అకౌంట్ చేయాలి, ఎవరిని విదేశాల్లో పెట్టాలి, ఇవన్నీ చాలా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట తులారాశి వాళ్ళందరికీ కూడా. సో ఈ తులారాశి వాళ్ళకు అన్ని రకాలుగా కూడా ఈ వారంలో విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ సమకూర్చుకొని బాగుండే అవకాశాలు ఉంటాయి. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి మంచి ప్లానింగ్స్ అన్నీ అద్భుతంగా కలిసి వస్తాయి. కానీ వీళ్ళకి శత్రువులు ఎక్కువ, ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు తులారాశి వాళ్ళకి. అలాగే వీళ్ళు బాగోగులు చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా తులారాశి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. తాను ఎవరికి దొరకకుండా తిరిగేవాడు నేర్పరి సుమతి అన్నట్టుగా వీళ్ళు అనవసరంగా శత్రువుల చేతికి చిక్కకుండా ఉండాలి. అప్పుల విషయాలు కానీ దేంట్లో రిస్క్ ఎక్కువ తీసుకోరు. అప్పులు లేకుండా ఏ బాధరబంది లేకుండా ఉండాలని కోరుకుంటారు. కొంతవరకు రుణ ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటారు. ఈ వారంలో భార్యాభర్తల విషయంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అన్యోన్యత కలిగి ఉంటారంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. భార్య లేదా భర్త కుటుంబానికి వెన్నెముక అని తెలిసిన వాళ్ళు, గొడవలు పెట్టుకుంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదని ముందే గ్రహించిన వాళ్ళు, పొరపాటున కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి భోజనం కానీ, కుటుంబ శుభ్రత కానీ, అవసరాలకు సంబంధించిన అన్ని విషయాలు కానీ భార్య లేదా భర్త తులారాశిలో ఉన్నవాళ్ళు బాగా గ్రహిస్తారు. కుటుంబాన్ని చాలా ఆనందంగా పెట్టుకుంటారు. డిస్టర్బెన్స్ రావడం ఇష్టం ఉండదు. మంచి శృంగార ప్రియులు, కుటుంబంలో చాలా ఆనందాన్ని కలిగి ఉంటారు. భార్య లేదా భర్త ఒకరినొకరు ప్రేమతో చాలా క్లోజ్డ్గా ఉంటారన్నమాట. అది ఈ తులారాశి వాళ్ళ యొక్క గొప్పతనంగా చెప్పాలి. భోగలాలసులు అని చెప్పాలి వీళ్ళని. ముఖ్యంగా లక్ష్మీపుత్రులు అని కూడా చెప్పాలి ఇంకో మాటలో. వీళ్ళకి పార్ట్నర్షిప్ అంతా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికులకు మంచి శుభవార్తలు అందుకునే సమయాలు అనుకూలంగా చాలా ఉంటాయన్నమాట ఈ వారంలో కూడా. మంచి అదృష్టం కూడా వీళ్ళు వెనకాలే ఉంటుంది. అదృష్టానికి కూడా వీళ్ళు మంచి ఎగ్జాంపుల్గా చెప్పాలి. వీళ్ళు కొంత చేస్తే అదృష్టం పూర్తి చేస్తుంది సగం పని. అటువంటి అదృష్టవంతులు, ముఖ్యంగా తండ్రి యొక్క పెద్దల యొక్క ఆస్తులు వీళ్ళకి బాగా వస్తాయి అన్నమాట. ఆస్తిపాస్తులు కూడా బాగా కలిసి వస్తాయి. ఎక్కడ ఇబ్బంది రాదు, చిక్కులు ఎక్కువ ఉండదన్నమాట. అలాగే ధర్మాన్ని పాటిస్తారు. ఒక మంచి గురువుని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. గురువు యొక్క మాటకు కూడా వీళ్ళు విలువ ఎక్కువ ఇస్తారు. అలాగే వీళ్ళ ఉద్యోగంలో కూడా మంచి మంచి పొజిషన్లోకి, మంచి స్థితిలోకి ఉంటారు. అనేక సవాళ్ళు స్వీకరిస్తారు. ఈ వారం కూడా చాలా బాగా ఉంది. ఉద్యోగంలో రాణింపు, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ సంపాదించుకుంటారు. అలాగే ఈ జాతకంలో వ్యాపార పరంగా కూడా అనేక రకాల నుండి లాభాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారంలో చాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చు విషయంలో కూడా కాస్త కంట్రోల్లో ఉంటుంది ఈ వారం అంతా కూడా చెప్పాలన్నమాట. ఈ తులారాశి వాళ్ళ విషయంలో మనం ఏ దశ ఎలా జరుగుతుంది ఏంటి అన్ని సంగతులు కూడా తెలుసుకోవడానికి ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.